హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అప్వర్డ్స్. ఎంసెట్ 2026 కౌన్సిలింగ్లో జూన్ 19th నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. సో మీలో చాలామంది స్టూడెంట్స్ ఫీ రియంబర్స్మెంట్ కోసం చూస్తూ ఉంటారు. సో ఫ్యూచర్లో మీకు సీట్ వస్తుందా రాదా, రియంబర్స్మెంట్ వస్తుందా రాదా, ఒకవేళ వస్తే ఫుల్ ఫీ వస్తుందా పార్షల్గా వస్తుందా అనేది కంప్లీట్గా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీదనే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో చాలామంది స్టూడెంట్స్కి డీటెయిల్స్ తెలియకపోయి ఉండొచ్చు. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి, ఎవరు ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్తే ఫ్యూచర్లో మీ ప్రాసెస్ అనేది సింపుల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది అనేది కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్ ఇవి రెండు మ్యాండేటరీ. నెక్స్ట్ వచ్చేసి మీ ఐడెంటిటీ కార్డ్ అంటే మీ ఆధార్ కార్డ్. నెక్స్ట్ వచ్చేసి మీ స్టడీ సర్టిఫికేట్స్ అంటే మీ 10th మెమో అండ్ ఇంటర్ మెమో రెండు కూడా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ లాస్ట్ 7 yearsకి సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్ అంటే స్టడీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. లాస్ట్ 7 years అంటే 6th to 12th వరకు కంప్లీట్ స్టడీ సర్టిఫికేట్స్ మీరు ఒరిజినల్ తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు వరకు నేను చెప్పిన ఈ 4 కంప్లీట్గా మ్యాండేటరీ, అందరూ తీసుకెళ్లాల్సిందే. నెక్స్ట్ మీకు ఈ రియంబర్స్మెంట్ అప్లికేబుల్ కావాలి అంటే మీరు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ 3 సర్టిఫికేట్స్ ఉండాలన్నమాట. అన్నీ కూడా ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం అప్డేటెడ్ వన్ ఉండాలి. 2026లో ఇష్యూ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. సో అప్డేటెడ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. నార్మల్గా క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఓబీసీ అనుకుంటారు. సో ఓబీసీ మన స్టేట్కి పనిచేయదు, అది సెంట్రల్కి యూజ్ అవుతుంది. స్టేట్కి మాత్రం మనకి కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఇంకొందరికి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటుంది, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మ్యాండేటరీ అండ్ ఒరిజినల్స్ క్యారీ చేయాలి. ఒరిజినల్స్తో పాటు ఒక 2 sets ఆఫ్ జిరాక్సెస్ కూడా క్యారీ చేయండి. సో ఒరిజినల్స్ మీకు మళ్ళీ రిటర్న్ చేసిస్తారు. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా లోకల్ క్యాండిడేట్స్ గురించి. నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా ఎంసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో బేసికల్లీ సీట్స్ అనేవి 2 categories కింద డివైడ్ చేస్తారు, నాన్ లోకల్స్ అని, లోకల్స్ అని. మన స్టేట్ స్టూడెంట్స్ అందరూ కూడా లోకల్ క్యాండిడేట్స్. సో వీళ్ళకి రిజర్వేషన్ 85% ఉంటుంది. ఆ 15% రిజర్వేషన్లో రావాలంటే ఇప్పుడు నేను చెప్పే వాటిల్లో ఏదైనా ఒక సర్టిఫికేట్ ఉండాలి. ఫస్ట్ వన్ వచ్చేసి 10 years రెసిడెన్స్ సర్టిఫికేట్. మీరు 10 years తెలంగాణలో ఉన్నట్టు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకటి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి మీ పేరెంట్స్ ఎవరైనా తెలంగాణలో గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళ ఎంప్లాయర్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసినా పర్లేదు. సో ఈ రెండిట్లలో ఏదైనా ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే మీరు 15% నాన్ లోకల్ రిజర్వేషన్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇందులో ఏపీ స్టూడెంట్స్కి డిఫరెంట్గా ఉంటుంది. సో ఏపీ స్టూడెంట్స్ కూడా సేమ్ లోకల్ క్యాండిడేట్స్ రూల్సే ఉంటాయి. మీరు లాస్ట్ 7 years స్టడీ సర్టిఫికేట్స్తో పాటు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీకు ఆప్షనల్, తీసుకెళ్ళండి, ఎందుకైనా మంచి. సో కొన్ని స్పెషల్ కేటగిరీ సీట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ కేటగిరీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా, ఎన్సీసీ కోటా అని ఇలా డిఫరెంట్ కోటా రిజర్వేషన్ ఉంటుంది. సో వీళ్ళకి మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళకి హైదరాబాద్ మొత్తంలో ఒకటే సెంటర్ ఉంటుంది. ఆ ఒక్క సెంటర్కే వెళ్ళి సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవాలి. అందులో కొన్ని స్పెసిఫిక్ డేట్స్ ఉంటాయి, ఒకటేసారి ఉంటుంది కౌన్సిలింగ్, ఆ ఒకటే అటెండ్ అయితే సరిపోద్ది. స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా క్యారీ చేయాలి. సో జనరల్గా 4 categories ఉంటారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 40% డిజబిలిటీ ఉండాలి. సో ఆ సర్టిఫికేట్ని తీసుకెళ్ళి ప్రొవైడ్ చేయాలి ఖచ్చితంగా. సెకండ్ కేటగిరీ వాళ్ళు క్యాప్ కేటగిరీ అంటే చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మర్డ్ పర్సనల్స్, అంటే మీ ఫాదర్ ఆర్ మదర్ ఆర్మీలో వర్క్ చేస్తున్నట్టు ఒక ప్రూఫ్ సర్టిఫికేట్ లాగా ఒక ప్రూఫ్ తీసుకురావాలన్నమాట. సో థర్డ్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి స్పోర్ట్స్. మీకు స్పోర్ట్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్స్ని క్యారీ చేయాలి. నెక్స్ట్ ఎన్సీసీ కేటగిరీ వాళ్ళకి ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసి ఉంటారు వన్స్ కంప్లీట్ అయ్యాక. సో ఆ సర్టిఫికేట్ని క్యారీ చేయండి. ప్రతి కాలేజ్లో కూడా ఎన్సీసీకి, స్పోర్ట్స్ కోటాకి అంటే కొన్ని సీట్స్ రిజర్వ్ చేసి ఉంటాయి. కేటగిరీ వైజ్గా పోటీ చేస్తే ఒక మంచి కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. సో స్టూడెంట్స్ తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్ అయితే కంప్లీట్గా ఇవే. జూన్ 19th స్లాట్ బుకింగ్ ఓపెన్ అవుద్ది. సో ఫస్ట్ స్లాట్ బుక్ చేసుకోండి. బుక్ చేసుకోకుండా వెళ్తే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగదు. ఫస్ట్ స్లాట్ బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న టైంకి, డేట్కి మీ సర్టిఫికేట్స్ని ఒరిజినల్స్ విత్ 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. వన్స్ స్లాట్ బుకింగ్ ఓపెన్ అయ్యాక ఎలా బుక్ చేసుకోవాలి, తర్వాత వెరిఫికేషన్ అయ్యాక వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి
అనే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తుంటా వీడియోస్లో. సో వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.